మా పార్టీ నాయకులు కార్యకర్తల ఆశీర్వాదంతో, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆశీర్వాదంతో, ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు 11 గంటల 4 నిమిషాలకు నామినేషన్ వేశాను. 2 సెట్లు వేశాను. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇచ్చాం. పేద ప్రజలకు దాదాపు 2,75,000 కోట్లు సంక్షేమ పథకాలు ఇచ్చాం. ఈ ఎన్నికల్లో మా గెలుపుకు ఆ సంక్షేమ పథకాలే శ్రీరామ రక్ష. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలే చేయకుండా అందరూ బాగుండాలి, రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఈరోజు పార్టీలంతా కూడా అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చెప్పే ఒక నినాదంతో ముందుకు వస్తున్నారు. పేద ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు. ధనవంతులు, కోటీశ్వరులు చంద్రబాబు వైపు ఉన్నారు. పేద ప్రజల ఆశీర్వాదంతో మరలా ఎన్నికల్లో ఈ సంక్షేమ పథకాలతోనే మా ముఖ్యమంత్రిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పట్టాభిషేకం చేసుకోబోతా ఉన్నారు. 175కి 175 స్థానాలు గెలవబోతా ఉన్నాం. 25కి 25 పార్లమెంటు స్థానాలు గెలవబోతా ఉన్నాం. వాళ్ళ ముగ్గురు ఏకమైనా, ఎంతమంది ఏకమైపోయినా పేద ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నారు. పేద ప్రజలు అని అంటున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా పేద ప్రజలు, ముఖ్యంగా గిరిజన కాలనీలో ఉండేటటువంటి నియోజకవర్గంలో ఒకటిగా ఉంది కోవూరు నియోజకవర్గం. ఇందులో బలమైనటువంటి ప్రత్యర్థులు కూడా మీకున్నారు. పేదలు మీకు ఎలా సపోర్ట్ చేయాలని మీరు సపోర్ట్ చేయబోతున్నారని మీరు భావిస్తున్నారు? మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల్లో నా నియోజకవర్గంలో దాదాపు 1000 కోట్లకు పైన సంక్షేమ పథకాలు అందించాం. అందరూ కూడా లబ్ధి పొందారు. నేను గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 1,12,100 ఇళ్ళు తిరిగాను. ఒక ఊర్లో ఏదో ఒక 2